హాయ్ అండి. మనం ఎప్పుడూ చేయని ఒక పని ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. సో నాకు కూడా ఈ వీడియో ద్వారా అదే అర్థమైంది. ఏంటో చెప్పనండి. ఇక్కడ నేనైతే ఈ కార్డ్బోర్డ్ తో ఏం చేస్తున్నానా అని అనుకుంటున్నారు కదా మీరు. నాకైతే ఎంగేజ్మెంట్ మేకప్ కి ముందు రోజు నా క్లయింట్ కాల్ చేసి లెహంగా ప్యాకింగ్ చేయాలండి, మీకు ఏమైనా చేయడానికి అవుతుందా అని చెప్పేసి అడిగారండి. లెహంగా ప్యాకింగ్ అంటే నేను నార్మల్ గా అనుకున్నానండి, కానీ క్లయింట్ అయితే నాకు ఒక రెఫరెన్స్ వీడియో పంపించారనమాట. సో అలా మాకు కావాలని చెప్పేసి అడిగారు. నేనైతే ఇంతవరకు అలా అయితే లెహంగా ఏది ప్యాక్ చేయలేదండి. సో నేను వాళ్ళతో కూడా అదే చెప్పానండి. నేనైతే ఇంతవరకు లెహంగా ఇలా అయితే ప్యాక్ చేయలేదని చెప్పాను ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత. నా క్లయింట్ అయితే కొంచెం అటు ఇటుగా వచ్చినా పర్వాలేదండి, మేమైతే అడ్జస్ట్ అవుతాము, మీరు ఎలా చేసినా కూడా పర్వాలేదని చెప్పారు. అలా అన్నారని చెప్పి మనము ఎఫర్ట్ పెట్టకుండా అయితే నార్మల్ గా అయితే చేసి చేయలేము కదా. నేనైతే మాక్సిమం ఎంతవరకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా చేయగలను అని చాలా వరకు ట్రై చేశానండి. సో 95% అయితే వాళ్ళు చూపించిన రిఫరెన్స్ పిక్ లో ఉన్నట్టుగానే అయితే చేశానని అనుకుంటున్నాను. ఎక్సెప్ట్ ఆ పైన ఒక కవర్ ప్యాకింగ్ ఒక్కటి తప్ప మిగిలిందంతా యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేనైతే ముందు రోజు నా పార్లర్ లోనే కింద బేస్ అలాగే పైన లెహంగా సపోర్ట్ కోసం కార్డ్బోర్డ్ తో ఇలా స్టాండ్ లాగా ప్రిపేర్ చేశానండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లెహంగా అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ పక్కన చూపిస్తుంది అయితే నా క్లయింట్ నాకు పెట్టిన రిఫరెన్స్ పిక్ అండి. చూసారు కదండి, మాక్సిమం అలానే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా మనము ట్రై చేస్తే రానిదంటూ ఏదీ లేదు. కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇదండి. సో ఇదైతే పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురికి ఇచ్చే లెహంగా అన్నమాట. సో ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.